హలో అందరికీ. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా బీరకాయ శనగపప్పు కర్రీ చేద్దాం పదండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, 3-4 పచ్చిమిర్చి ఇలాగ మధ్య కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బీరకాయ ముక్కలు వేసి కలిపి 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇలాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. వీటిని వాటర్తో సహా వేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని 15 to 20 మినిట్స్ ఉడికించుకుందాము. చూడండి, మనకి బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చిందా ఈ సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ? అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.